అర్థం కావాల్సిన అవసరం, అర్థం చేపించాల్సిన అవసరం కూడా మనందరి మీద, ఈ సమాజంలో బాధ్యులుగా మనందరి మీద కూడా ఉంది. ప్రతి సందర్భంలో యువతని ఒక ప్రచార అస్త్రంగా, వారి కష్టాలను ఒక రాజకీయ అంశంగా మలుచుకోవడం, వారిని వాడుకోవడం, ఎన్నికల గండం దాటిన తర్వాత వారిని నట్టేట ముంచడం అనేది ఒక ఆనవాయితీగా ముఖ్యంగా కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలకు మారిపోయింది. వాళ్ళ ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఎంత ప్రచారం చేసింది, ఎంత హడావిడి చేసింది, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత ఆవేశపడ్డది యువత విషయంలో మీ అందరికీ తెలుసు. కానీ ఇవాళ విచిత్రమైన పరిస్థితి రాష్ట్రంలో. ప్రచార సభల్లో మాత్రమే కాదు, రాష్ట్ర అత్యున్నత సభ, చట్టసభ, అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ అని చెప్పి డిక్లేర్ చేశారు, విడుదల చేశారు. మా అందరికీ, మేము ఎమ్మెల్యేలుగా ఉన్నాం, మా అందరికీ కూడా క్యాలెండర్ను పంచారు. మేము అదే రోజు చెప్పాము, ఇది జాబులు లేని జాబ్ క్యాలెండరు, ఇందులో ఏమీ లేదు అని చెప్తే కూడా లేదు 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 మీకు తెలియదు, మీరంతా కావాలని మా మీద బట్టగాల్చి మీదేస్తున్నారని చెప్పి మరి ఆ రోజు మా మీద దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేసినారు. సరిగ్గా ఇప్పుడు 2 ఏళ్ళు అయింది శాసనసభలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, 2 సంవత్సరాలు గడిచింది. సరే, వీళ్ళ డిక్లరేషన్ల పేరిట యూత్ డిక్లరేషను, విద్యార్థి డిక్లరేషను, ఈ డిక్లరేషను, ఆ డిక్లరేషను అని బిల్డప్ ఇచ్చి ఢిల్లీ నుంచి పెద్దవాళ్ళని తీసుకొచ్చి కూడా మీటింగ్లు పెట్టి ప్రచారంతో ఊదరగొట్టారు. సరే, ఆ సభలు పనికిమాలిన చెత్త సభలు అనుకున్నా, వాళ్ళు పెట్టిన సభలు కేవలం ఓట్ల మాయ కోసం చేసిన సభలు అనుకున్నా, చట్టసభల కన్నా గౌరవం ఉండాలి కదా. మీ చెత్త సభల్లో పెట్టిన వాటికి ఎట్లాగో హామీలకు దిక్కు లేదు, కానీ చట్టసభల్లో పెట్టిన క్యాలెండర్ కూడా దిక్కు లేకపోతే మరి వాళ్ళ ఏ రకంగా ఈ రాష్ట్రంలోని యువత మరి ఈ ప్రభుత్వాలను విశ్వసించాలి అనేది మన ముందున్న ప్రశ్న. నిన్నటికి నిన్న 2 ఏళ్ళు జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఇప్పటికీ న్యాయం జరగక 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తానని రాహుల్ గాంధీ స్వయంగా చెప్పి ఇవ్వనందుకు నిరసనగా గడ్డం వేణుకుమార్ అనే ఒక తమ్ముడు ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం కొత్త లక్ష్మీపురం, న్యూ లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఒక సోదరుడు ఇంత పెద్ద సూసైడ్ నోట్ రాసి నిన్న ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి నియోజకవర్గం. ఆ తమ్ముడు ఎంత స్పష్టంగా రాసినాడంటే ఈ లెటర్లో, జాబ్ క్యాలెండర్ ఇస్తాము అని మేనిఫెస్టోలో చెప్పడంతో నిరుద్యోగులమంతా కాంగ్రెస్ను గెలిపించాము, కానీ గత గవర్నమెంట్లో మిగిలిపోయిన నోటిఫికేషన్లు పూర్తి చేశారే తప్ప 2.5 సంవత్సరాలుగా జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. జాబ్ క్యాలెండర్ ద్వారా ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ విడుదలైతే నిరుద్యోగులకు ఈ దుస్థితి వచ్చేది కాదు అని చెబుతూ, మా మధిర నియోజకవర్గం పరిస్థితి చెప్తున్నాను, డిప్యూటీ సీఎం గారు జోక్యం చేసుకోవాలి అంటూ మొత్తం వివరంగా దాదాపు 2 పేజీల లెటర్. ఈ మాట, ఇంకా ఆయన చెప్పిన మాట, డిప్యూటీ సీఎం బట్టి, ఈ నోటు, ఈ సూసైడ్ నోటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీ గారికి చేరే వరకు షేర్ చేయండి అంటే తన ఆవేదనను వ్యక్తపరుస్తూ ఆ తమ్ముడు మాట్లాడిన మాటలు నిన్న ఆసుపత్రిలో చావు బతుకుల మధ్యన కొట్టుమిట్టాడుతూ ఇప్పుడు స్టేబుల్గా ఉన్నాడని తెలుస్తుంది. సంతోషం. ఏం మాట్లాడాడు కూడా ఒకసారి వినండి మీరు. ఇచ్చిన మేనిఫెస్టో ఏంటో గవర్నమెంట్కి తెలుసు. చివరికి వచ్చేసరికి ఇప్పట్లో గ్రూప్స్ నోటిఫికేషన్ లేవు, మీరు ఎన్ని దాగండి అవసరం అయితే మాకు సంబంధం లేదు. ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా ఎట్లుందంటే వ్యతిరేకమే. కానీ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్లు ఇచ్చారు, ఏ నిరుద్యోగులు అవి సంతృప్తి పరచలేదు. అది కూడా ఈ లెటర్లో రాశారు, సంతృప్తి పరచలేదని. వాళ్ళు వచ్చి ఏం మాట్లాడారు, అన్ని నేను చేసి పెడతా, అన్ని చేసి పెడతా అనేసి వాగ్దానాలు చేసి నమ్మినాం సార్. స్పష్టంగా ఆయన చెప్తున్న మాట, నోటిఫికేషన్లు ఇవ్వక ఏమైంది, ఎందుకు ఇవ్వరు, చివరికి పోలీసు ఉద్యోగాలు 20,000 ఖాళీలు ఉంటే 5,000, 7,000 ఎందుకు ఇస్తున్నారు, ఎందుకు 20,000 ఇవ్వరు, కేసీఆర్ గారు ఒకటేసారి 48,000 ఉద్యోగాలు నింపినప్పుడు మీరెందుకు నింపరు అని అడిగితే ఎండ్రిన్ తాగి చావండి. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు యువతకిచ్చే సందేశం. మరి విన్న తర్వాత ఇలా ఆత్మహత్యల లాంటి పరిస్థితికి పాల్పడక మరి ఏం చేయాలి ఈ రాష్ట్రంలో యువత అని నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని. అట్లాగే ఆ తమ్ముడు ఇంకో మాట అన్నాడు, బీఆర్ఎస్ హయాంలో చివరి దశలో ఉన్న 65,000 ఉద్యోగాలు నింపి
వాళ్ళు ఆ రోజు నోటిఫికేషన్లు ఇస్తే ఇవాళ మీరు కాగితాలు ఇచ్చి అది మీ ఖాతాలో వేసుకుంటారా అని నిలదీశాడు ఈ ఉత్తరంలో. దయచేసి ఈ ఉత్తరం కూడా మిత్రులందరూ చదవాలని చెప్పి కూడా నా ప్రార్థన, మీడియా మిత్రులందరూ కూడా. అందులో కాదు మమ్మల్ని కూడా అన్నాడు, మేము కూడా గ్రూప్ 1 నోటిఫికేషన్లు ఒకసారి ఇచ్చాము, లీక్ అయింది, పేపరు రద్దు అయింది, మమ్మల్ని కూడా నిందించాడు. అట్లా అని చెప్పేసి ఇవాళ పరిస్థితి ఎట్లా ఉంది అంటే, కానీ ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం మీద వీళ్ళు చేసిన ప్రచారం, 2 ఉద్యోగాలు ఊడగొట్టండి, కేసీఆర్ది కేటీఆర్ది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం మొదటి సంవత్సరంలో అని చేసిన ప్రచారం నమ్మి ఇవాళ మేము వాళ్ళని గెలిపించామని చెప్పి ఆ తమ్ముడు రాస్తూ ఉన్నాడు. వాస్తవం చెప్పాలంటే ఇవాళ వేణు రాసింది సూసైడ్ నోట్ కాదు, వేణు రాసింది కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా రాసిన ఒక ఛార్జ్ షీట్. నిన్న మా సోదరులు పువ్వాడ అజయ్ గారు, లింగాల కమల్ రాజ్ గారు, మా ఎమ్మెల్సీ తాత మధు గారు, మా మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు గారు అందరూ ఆ పిల్లోని హాస్పిటల్లో పరామర్శించడానికి పోతామంటే పోనివ్వరు, మీరు కలవడానికి వీల్లేదని ఆంక్షలు. అయినా మా వాళ్ళ ఆంక్షల్ని ఛేదించుకొని పోయి ఆ పిల్లోడికి ధైర్యం చెప్పి, ఏమీ కాదు మేమందరం ఉన్నాం మీకు అని చెప్పి ధైర్యం చెప్పి వచ్చారు. ఇవాళ వాస్తవం ఏంటి అంటే, అశోక్ నగర్ నడి రోడ్లో రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకి దిక్కులేదు. 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే ఇస్తాం అని చెప్పిన రాహుల్ గాంధీ, నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఇక్కడ పిల్లలు ఆత్మహత్య యత్నానికి పాల్పడుతుంటే మీరు ఎక్కడ ఉన్నారు రాహుల్ గాంధీ అని అడుగుతా ఉన్నా. ఎందుకు రారు మీరు హైదరాబాద్కి, ఎందుకు రారు? మీరు ఇక్కడ నామినేట్ చేసిన ముఖ్యమంత్రి, మీ కాంగ్రెస్ పార్టీ నామినేట్ చేసిన ముఖ్యమంత్రి ఎండ్రిన్ దాగి చావండి అంటుంటే ఎందుకు మీరు ఉలకరు పలకరు? నేను నిన్న అడిగాను రాహుల్ గాంధీ గారిని, అయ్యా మీ ముఖ్యమంత్రి అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు, ఎండ్రిన్ దాగి చావమంటాడు పోలీస్ అభ్యర్థుల్ని, మరి క్రిమినల్ వేస్ట్ అంటున్నాడు ఇంజనీరింగ్ విద్యార్థుల్ని, ఇది పద్ధతేనా? ఇది మీ పార్టీ విధానమా, పార్టీ వైఖరా, లేకపోతే ముఖ్యమంత్రి నోటి దూలనా? ఏంది ఇది చెప్పు అంటే, ఆయన ఎక్కడెక్కడో రాజ్యాంగం పట్టుకుని తిరుగుతాడు తప్ప ఇక్కడ మాత్రం కనబడాడు. ఎక్కడైతే గవర్నమెంట్ ఉందో అక్కడ రాహుల్ గాంధీ ఉండడు, ఎక్కడైతే గవర్నమెంట్ లేదో బాధ్యత లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ సొల్లు మాటలు చెప్పి అడ్డమైన హామీలు ఇచ్చి మళ్ళీ అక్కడ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం. నేను ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న బాధ్యులను కూడా అడుగుతా ఉన్నా, అధికారంలోకి రావడానికి ప్రగల్భాలు పలికి నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి, అట్లాగే యువతకి ఇది ఇస్తాం అది ఇస్తాం, 10వ తరగతి పాస్ అయితే 10,000, 12వ తరగతి పాస్ అయితే 15,000, డిగ్రీ పాస్ అయితే 25,000, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ అయితే 1,00,000 రూపాయలు, అట్లాగే మన పిహెచ్డి చేస్తే 5 లక్షలు అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు, అని ప్రగల్భాలు పలికిన బట్టి విక్రమార్క గారు, మరి మీ సొంత నియోజకవర్గంలో నిరుద్యోగి ఉత్తరం రాస్తే ఏది మీ స్పందన? ఎందుకు మీ నుంచి కనీసం ఒక మానవతతో కూడిన ఒక చిన్న సందేశం, అయ్యా పిల్లలు చావకండి మేము కాపాడుతామని ఒక మాట ఎందుకు రావట్లేదు? పెద్ద దిక్కుగా ఉండాల్సిన వాళ్ళే విషం తాగండి, చావండి, మీరు బావిలో దుంకండి అని మాట్లాడితే మరి ఇవాళ ఏం జరుగుతుంది? ఇట్లాంటి పరిణామాలు కాక ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకా విచిత్రమైన పరిస్థితి ఏమంటే, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలోని ఈ పార్టీ, మేము వీరికి బుద్ధి రావాలనే మొన్న ఏ రోజైతే వాళ్ళు యూత్ డిక్లరేషన్ ఏ ప్రాంగణంలో అయితే పెట్టారో సరూర్ నగర్లో, అక్కడే పెట్టాం మీటింగ్. మేము కూడా పెట్టి గుర్తు చేయడానికి కాంగ్రెస్ పార్టీకి, అయ్యా మీరు ఇచ్చిన వాగ్దానాలకి 4 ఏళ్ళు అయింది, మీ ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన కాలం కూడా గడుస్తున్నది, ఎప్పుడు స్పందిస్తారు అని చెప్పి అక్కడే ఒక సభ పెట్టి నిరుద్యోగుల సాక్షిగా ప్రశ్నించాం. ఏమడిగాము? 24 హామీలు ఇచ్చారు మీరు యూత్ డిక్లరేషన్లో, ఒక్కటన్నా అమలైందా? శాసనసభలో నేను జగదీష్ రెడ్డి గారు మేము అడిగాము లిఖితపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీరు వచ్చిన తర్వాత ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు అని. 16,978 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి లిఖితపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. అందులో కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు రద్దు చేసి తిరిగి రీనోటిఫికేషన్ ఇచ్చిన వాటిని తీసేస్తే 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. అంటే 2.5 సంవత్సరాలు 50% టైం గడిచిపోయిన తర్వాత మీరు ఇచ్చిన ఉద్యోగాలు 10,000 దాటలేదు. ఇచ్చిన హామీ ఏమో మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు, ఇచ్చిన ఉద్యోగాలు ఇప్పటి వరకు 10,000 ఉద్యోగాలు దాటలేదు. మరి అప్పుడు ప్రజలు, ముఖ్యంగా యువత మిమ్మల్ని ఏం చేయాలి, ఎలా అడగాలి, ఎలా నిలదీయాలని నేను అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రిని, వేణు రాసిన సూసైడ్ నోట్ నీకు అందిందా, అందలేదా? మీ ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళు ఇచ్చారా, ఇవ్వలేదా? తప్పక చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఆ పిల్లోడు రాసిన సూసైడ్ నోట్కి సమాధానం చెప్పే సత్తా ఉందా ఈ ప్రభుత్వానికి, విక్రమార్క గారికి కానీ రేవంత్ రెడ్డి గారికి కానీ? ఒకవేళ ముఖ్యమంత్రి గారికి చేరపోతే వారికి వెంటనే పంపిస్తాను. నేను మా ఖమ్మం జిల్లా నాయకత్వాన్ని కోరుతా ఉన్నా, వెంటనే ముఖ్యమంత్రి గారికి మంచిగా భద్రంగా ఒక కొరియర్ సర్వీస్ పెట్టి ఆయన ఇంటికి పంపించండి. తప్పకుండా
చదువుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ ఇదేదో మా పార్టీ ఆవేదననో నా ఆవేదననో కాదు, మీ చేతగాని అసమర్థ పరిపాలనకి ఒక ఛార్జ్ షీట్ ఈ సూసైడ్ నోట్ అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అట్లాగే చాలా బాధ అనిపించింది ఆ లెటర్ చదివితే. మా తల్లి మానసిక వికలాంగురాలు, ఆమెను జాగ్రత్తగా చూసుకోండి అని ఆ పిల్లోడు చనిపోవడానికి సిద్ధపడి రాసిన లెటర్. అంటే బంగారు భవిష్యత్తు ముంగట పెట్టుకొని వాళ్ళ పిల్లలు తనువులు చాలించే పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో. అంటే రాహుల్ గాంధీ అదేవిధంగా రేవంత్ రెడ్డి చేసిన మోసం ఎంత దుర్మార్గమో దీన్ని బట్టే చెప్పొచ్చు. అందుకే నేను ఈ రాష్ట్రంలో పిల్లలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గతంలో 2,32,000 ఉద్యోగ నియామక పత్రాలకి నోటిఫికేషన్లు ఇచ్చింది మా ప్రభుత్వం. మధ్యలో కరోనా వచ్చిన 2 సంవత్సరాలు. అట్లాగే ఈ జోనల్ వ్యవస్థను మొత్తం 95% స్థానిక రిజర్వేషన్లు సాధించడానికి మోడీ గారు మోకాళ్ళడ్డం పెట్టిన సంవత్సరంన్నర పాటు మరి వేగంగా ఎంబడబడి నోటిఫికేషన్లు ఇచ్చి మా శక్తి మేరకు ప్రయత్నాలు చేసినాం. 2,32,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చాం. తప్పకుండా మళ్ళీ తిరిగి వస్తాం. మళ్ళీ యువతకి తప్పకుండా ఈసారి పటిష్టమైన కార్యాచరణతో పూర్తి స్థాయి పకడ్బందీ ప్రణాళికతో మేమే మళ్ళీ తిరిగి ఉద్యోగాలు కూడా ఇచ్చే బాధ్యత మాది. దయచేసి తనువులు చాలించకండి, దయచేసి బలవన్మరణాలకు పాల్పడవద్దని చెప్పి కూడా యువతకి నా విజ్ఞప్తి. అట్లాగే రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో తెగ పోజులు కొడుతున్నారు. అక్కడ ప్రధానమంత్రి గారి ఇంటి ముందుకెళ్ళి ధర్నా చేసినట్టు, ఏదో కొత్త తరం పిల్లల కోసం వాళ్ళ ఆందోళనకి ఈయన మద్దతు పలికినట్టు చాలా పోజులు కొడుతున్నారు. నేను రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నా, మరి మీ ముఖ్యమంత్రి గారు ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం గ్రాడ్యుయేట్ అయ్యే ఇంజనీర్లను పట్టుకొని క్రిమినల్ వేస్ట్ అని మాట్లాడుతుంటే ఎందుకు ఉలకవు పలకవు? వాస్తవం ఏంటి రాహుల్ గాంధీ గారు? వాస్తవం ఏంటి అంటే ఇవాళ ఈ రాష్ట్రంలో కనుక మీరు చూసినట్టయితే మీకు దమ్ము లేదు. ఈ రాష్ట్రంలో మీ ముఖ్యమంత్రి కానీ మీకు కానీ పిల్లల ముందుకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు, మీకు దమ్ము లేదు. చేసింది మోసం కాబట్టి. ఇంకా దారుణం ఏంటంటే వేరే రాష్ట్రాల్లో అక్కడ లాఠీ చార్జ్ జరిగినా ఇంకోటి జరిగినా అక్కడ రాహుల్ గాంధీ గారు ఆగమేఘాల మీద పరుగులు పెట్టిపోతూ ఉంటారు. కానీ ఆయన కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్న రాష్ట్రంలో మాత్రం ఎక్కడ కూడా ఉలకడు పలకడు. లాఠీ చార్జ్ అయినా, ఉరికిచ్చి కొట్టినా, ఎండ్రిని దాగమని చెప్పినా, అట్లాగే మరి ఇప్పుడు పిల్లల చివరికి సూసైడ్ నోట్లు రాసినా రాహుల్ గాంధీ గారిలో చలనం లేదు. ఒకటి మాత్రం వాస్తవం, ఇవాళ నిజంగా చెప్పాలి అంటే ముఖ్యమంత్రి క్రిమినల్ వేస్ట్ అన్నాక మేమందరం బాధపడ్డాం. ఎందుకు? ఇదే ఇంజనీర్లు కదా ఇవాళ తెలంగాణలో చదువుకున్న ఈ పిల్లలే కదా ఎక్కడో అమెరికాలో కూడా రాణిస్తూ ఉన్నారు. ఎక్కడో అమెరికాలో ఐటీ రంగంలో ఇవాళ మన పిల్లలు ప్రపంచాన్ని శాసిస్తూ ఉంటే ఆ ఇంజనీర్లను పట్టుకొని ఇవాళ తెలుగు రాష్ట్రాల పిల్లలందరూ హైదరాబాద్లో చదువుకున్న వాళ్ళు లక్షల మంది ఉన్నారు అమెరికాలో. వాళ్ళందరూ క్రిమినల్ వేస్టా? వాళ్ళు చదువుకున్న డిగ్రీలు నిష్ఫలమా? ఏది క్రిమినల్ వేస్టు? 89 కేసులు, అత్యధిక క్రిమినల్ కేసులున్న వ్యక్తిని ముఖ్యమంత్రి చేయడమే క్రిమినల్ వేస్ట్. అత్యధిక క్రిమినల్ కేసులున్న వ్యక్తిని ముఖ్యమంత్రి చేయడం కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం. దట్ ఈస్ క్రిమినల్ వేస్ట్. అసలు క్రిమినల్ వేస్ట్ అంటే ఏంటి? రాహుల్ రేవంత్ కలిసి పంచిన గ్యారంటీ కార్డులు క్రిమినల్ వేస్ట్. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి కలిసి ప్రకటించిన 13 డిక్లరేషన్లు, దట్ ఈస్ క్రిమినల్ వేస్ట్. కరువు టైంలో 100 టీఎంసీల నీళ్ళని కిందికి వదిలేయడం, దట్ ఈస్ క్రిమినల్ వేస్ట్. ప్రగతి భవన్ ఉండంగా రెండో జూబ్లీ హిల్స్ ప్యాలెస్, బోడీ ప్యాలెస్ ఏదో కట్టాడు కదా 200 కోట్ల రూపాయలతో, దట్ ఈస్ క్రిమినల్ వేస్ట్. రాష్ట్రంలో గ్యారంటీలకు పైసలు లేవు, అమలు చేయడానికి డబ్బులు లేవు అంటూ బుకాయిస్తూ మరొక వైపు 200 కోట్లు ఖర్చు పెట్టి అందాల పోటీలు పెట్టడం, దట్ ఈస్ క్రిమినల్ వేస్ట్. అట్లాగే మెస్సీతో ఫుట్బాల్ మ్యాచ్ అని చెప్పి 100 కోట్లు తగలబెట్టడం, దట్ ఈస్ క్రిమినల్ వేస్ట్. కేవలం ఇవాళ బీఆర్ఎస్ నేతలను తిట్టడానికి, మా నాయకుడు కేసీఆర్ గారిని తిట్టడానికి మాత్రమే ప్రజల డబ్బుతో బహిరంగ సభలు పెట్టడం క్రిమినల్ వేస్ట్. అసలు రాష్ట్రానికి రేవంత్ రెడ్డి అనే ఒక సన్నాసిని ముఖ్యమంత్రి చేయడమే పెద్ద క్రిమినల్ వేస్ట్. ఇది వాస్తవం. ఇవన్నీ పక్కకు పెట్టి వాళ్ళ రాహుల్ గాంధీ గారు ఏదేదో మాట్లాడుతున్నాడు. నేను అడుగుతా ఉన్న, ఇంజనీర్లను ఇన్స్టాల్ చేసే అధికారం నీకు ఎక్కడిది? నీ జీవితంలో రేవంత్ రెడ్డి నాకు తెలిసి నకలు కొట్టుకే పాస్ అయిన కేసు ఇది. ఏం చదివిండో కూడా డౌటే నాకు. చదివిండా లేదా సప్లిమెంటరీ పరీక్ష పాస్ అయ్యిందా నాకైతే డౌటే. ఎందుకంటే ఆయనకి సప్లిమెంటరీ పరీక్షలు పాస్ కావడం కూడా ఆయనకి కొత్త ఏం కాదు. అసెంబ్లీలో ఓడిపోయాడు, 3 నెలల తర్వాత వచ్చిన పార్లమెంట్లో సప్లిమెంటరీలో పొరపాటున గెలిచాడు. ఏం చదువుకున్నాడో ఎవరికి తెలియదు. ఆయన ఇవాళ మాట్లాడుతున్నాడు చదువుకున్న వాళ్ళ గురించి. ఏం మాట్లాడతాడు? ఆయనకంట తెల్ల కాగితం మీద అంట పిల్లలకి రాయడం రాదంట. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, నువ్వు నింపగలుగుతావా నీ ఎలక్షన్ ఫారం అఫిడవిట్? నేను ఏ ఛాలెంజ్ కంటే ఆ ఛాలెంజ్కి నేను రెడీ. నీ ఎలక్షన్ అఫిడవిట్ నింపరా అయ్యా, నువ్వు చూస్తా నీకేం చదువువచ్చో ఏమొచ్చో నేను కూడా చూస్తా. పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. జీవితంలో ఒక పోటీ పరీక్ష రాసినావా?
ఒక్క పోటీ పరీక్ష ఏదన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ పొరపాటున ఎప్పుడన్నా జీవితంలో ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయినావా? ఏం తెలుసు నీకు పిల్లల గురించి? మేము కష్టపడి చదువుకున్నా. నేను కూడా జీమాట్ రాసిన, జిఆర్ఈ రాసిన, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఎంట్రన్స్ రాసిన, ఆల్ ఇండియా ఎంట్రన్స్లో సీటు సంపాదించి పూనాలో పోయి చదువుకున్నా, అమెరికాలో పోయి చదువుకున్నా. ఎంతసేపు ఏడుపులు తప్ప వేరే వాళ్ళ మీద. ఒక్క ఇంటర్వ్యూ అటెండ్ అయిన ముఖమా నీది? ఒక్క పోటీ పరీక్ష రాసిన ముఖమా? పోనీ ఒక అప్లికేషన్ రాసే తెలివి ఉందా? నకలు కొట్టి పాస్ అయినోడివి, గోడల మీద సున్నలు వేసుకుని బతికినోడివి. నీకే ఇంత ఉంటే మరి పిల్లలకి ఎంత ఉండాలా? ఇవాళ ఎవరయ్యా కట్టేది? ఇవాళ ముఖ్యమంత్రి గారు రయ్యమని తిరుగుతున్న ఫ్లైఓవర్లు కట్టింది ఎవరు? ఇంజనీర్లు కాదా? హైదరాబాద్లో 42 ఫ్లైఓవర్లు కట్టింది ఎవరు? ముఖ్యమంత్రి కూర్చుంటున్న సచివాలయ భవనం కట్టింది ఎవరు? తెలంగాణ ఇంజనీర్లు కాదా? ఇవాళ మీరు కదా ఇప్పుడు ఈ నిమిషం మనం మాట్లాడుతున్న ఈ నిమిషంలో ఎల్లంపల్లి నుంచి పైకి రివర్స్ పంపింగ్ ద్వారా ఇవాళ నీళ్లు లిఫ్ట్ చేస్తూ ఉన్నాం ఎస్ఆర్ఎస్పికి. ఎవరు చేసింది? అది ఇంజనీర్లు కాదా? ఏం మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి? మీ వెనకాలే ఉంది ఇక్కడ మీరు కూర్చునే కమాండ్ కంట్రోల్ సెంటర్, కట్టింది ఇంజనీర్లు కాదా? అందుకే నేను అంటున్నా ఈ మూర్ఖపు మాటలు ఎన్ని కట్టిన ఇంజనీర్లకి. నాకు రేవంత్ రెడ్డి గారికి నేను చెప్పేది ఒకటే, ఈ ఇంజనీరింగ్ విద్యార్థులకు కట్టడాలు తెలుసు, మీకు సమాధి కట్టడం కూడా తెలుసు. మీ పార్టీకి, మీ అంటే ఆయనకి కాదు, మళ్ళీ మీరు వేరే అనుకున్నారు. మీ పార్టీకి సమాధి కట్టడం కూడా ఆ పిల్లలే తప్పకుండా చేసి చూపెడతారు. నేను ఇవాళ గడ్డం వేణు తరపున, ఇవాళ రాష్ట్రంలో నిరుద్యోగుల తరపున స్పష్టంగా రాహుల్ గాంధీని, రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, సమాధానం చెప్పు. 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తావు? ఎలా ఇస్తావు? నీ జాబ్ క్యాలెండర్ ఎక్కడ సచ్చింది? రాహుల్ గాంధీ ఎక్కడ ఉన్నాడు? ఎందుకు ఉలకరు పలకరు ఈ తెలంగాణ యువత అడుగుతున్నారు. సమాధానం చెప్పండి. మిమ్మల్ని వదిలిపెట్టాం. డ్రామాలతో ఇంకా ఎన్ని రోజులు ఏమార్చలేరని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, అసెంబ్లీ సమావేశాలు కూడా పెడతారని చెప్తున్నారు తొందరలో. తప్పకుండా అందులో మా వైపు నుంచి ఒకటే ఎజెండా పెట్టుకుంటాం. అసెంబ్లీ సమావేశాలు పెట్టవలసిందే, 15 రోజులు నడపాల్సిందే. ఆ 15 రోజుల్లో తప్పకుండా తెలంగాణ యువత ముఖ్యంగా ఏదైతే ఇవాళ ప్రశ్నిస్తున్నదో 2 లక్షల ఉద్యోగాల గురించి, తప్పకుండా దాని ఒక ప్రధాన అంశంగా, ప్రధాన ప్రతిపక్షంగా మేము పట్టుబడతాం, ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పి కూడా యువతకి విజ్ఞప్తి చేస్తూ, దయచేసి ఎవరు కూడా తనువు చాలించవద్దని, దయచేసి ఎవరు కూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని మళ్ళొకసారి ప్రార్థిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. అంటే రేవంత్ రెడ్డి స్టైల్ ఏంటంటే బ్రదర్, ఆయన చేతుల్లో ఉన్నది చేయడు, చేతుల్లో లేని వాటికి మాత్రం పోదులు కొడతాడు. మంచి సామెతోటి ఉంటుంది, ఇక్కడ మీకు తెలుగు వచ్చిన వాళ్ళకి బాగా తెలుస్తుంది. గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం అన్నాడు టెన్కెట్కోడు. మన వల్ల అయ్యేది లేదు, పోయేది లేదు. 21 ఏళ్లకు చట్టసభలో అడుగు పెట్టాలని నిర్ణయం చేసేది పార్లమెంటు. శాసనసభలో తీర్మానం చేస్తే ఏమి, చేయకపోతే నేను అడిగినోడు ఎవడు? నువ్వు చేయాల్సింది ఏంటి రేవంత్ రెడ్డి? నువ్వేం చేయాలి? 10వ తరగతి పాస్ అయ్యే పిల్లలకి 10,000 రూపాయలు ఇవ్వు. నువ్వేగా చెప్తివి. 12వ తరగతి పాస్ అయ్యే పిల్లలకు 15,000 ఇవ్వు. డిగ్రీ పాస్ అయిన పిల్లలకి 1,00,000 రూపాయలు ఇవ్వు. పీజీ పాస్ అయిన పిల్లలకి చెప్తివి కదా 5 లక్షలు ఏదో, అవి ఇవ్వు. స్కూటీలు ఇవ్వు. పిల్లలకి నిరుద్యోగ భృతి ఇవ్వు 4,000. యూత్ డిక్లరేషన్లో, విద్యార్థి డిక్లరేషన్లో నువ్వేదైతే జెన్ జీ అంటున్నావో ఆ జెన్ జీకి నువ్వు ఇచ్చిన హామీలు నిలబెట్టుకు. ముందు నీ చేతిలో ఉన్నది ఇవ్వవు. ఇప్పుడు ఇట్లాగే బీసీ రిజర్వేషన్ విషయంలో కూడా ఇట్లే మోసం చేసినాడు. రిజర్వేషన్లు అని చెప్పి ఇక్కడ తీర్మానం పాస్ చేస్తాడు, ఢిల్లీకి పంపుతాడు, మోడీ ఆపాడు అంటాడు. మరి బీసీలకు 1,00,000 కోట్లు నువ్వే ఇవ్వాలి కదా, నువ్వు ఇచ్చిన హామీనే కదా, అదెందుకు ఇవ్వవు? పోనీ బీసీలకు 42% వాటా ఇస్తాను ప్రభుత్వ కాంట్రాక్ట్లలో, అవెందుకు ఇవ్వవు? నువ్వు ముందు నీ చేతుల్లో ఉన్నవి, నీ చెప్పు చేతుల్లో ఉన్నవి, నీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నవి వాటిని నెరవేర్చు. పిల్లలకు కూడా నేను అనేది, ముఖ్యమంత్రి గారు నీ తీర్మానం నాలుక గీకేసి పారేసుకోవడం కూడా పనికిరాదు. నీకు తెలుసు, నాకు తెలుసు. అది నువ్వు ఇవ్వాల్సింది, నువ్వు చేయాల్సిన పని ఏంటి? పిల్లలకి నువ్వు ఇచ్చిన వాగ్దానాలు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వు. పిల్లలకి నువ్వు చెప్పిన విద్యా భరోసా కార్డు ఇవ్వు. గురుకుల పాఠశాలల్లో 150 మంది పిల్లలు చచ్చిపోయారు ఇప్పటికీ, వాటిని పట్టించుకో. విద్యా హక్కు చట్టాన్ని తుంగలో దొట్టే విధంగా మాట్లాడుతున్నావు. 27,000 ఉన్న స్కూళ్ళని 4,000కు పరిమితం చేస్తా అని మాట్లాడుతున్నావు. విద్యా హక్కు చట్టం తెచ్చింది శ్రీమతి సోనియా గాంధీ గారి ప్రభుత్వం, యూపీఏ చైర్పర్సన్గా. అది తెలుసుకో, కనీసం చట్టాలన్న అవగాహన చేసుకో. అది చేయకుండా టైంపాస్ కార్యక్రమం చేస్తాను, 21 ఏళ్లకే నేను పంపుతాను చట్టసభల కంటే నాలిక గీకేసి పారేసుకోవడానికి కూడా ముఖ్యమంత్రి చేసే తీర్మానం పనికిరాదు. సక్సెస్ అంటే 150 మంది పిల్లల్ని గురుకులాల్లో చంపడం సక్సెస్ అంటే మేబీ రేవంత్ రెడ్డి గారి కొలమానం అది కావచ్చు. లేదా ఎండ్రిని తాగి చావండి అని చెప్పడం కొలమానం కావచ్చు తెలంగాణ యువతకి. లేదా 2 లక్షల ఉద్యోగాలని చెప్పి మోసం చేయడమే కొలమానం కావచ్చు. ఏ రకంగా సక్సెస్ అయ్యాడు, దేనిలో సక్సెస్ అయ్యాడు ఆయన, ఏ విషయంలో సక్సెస్ అయ్యాడు మీరు చెప్పండి, నాకు నేను కూడా విని నేర్చుకుంటా. ఎందులో సక్సెస్ అయ్యాడు? మేము సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అని ప్రవేశపెడితే 2023లో దాన్ని 2 ఏళ్ళు ఆపిన సన్నాసేవుడే. మా ప్రభుత్వం స్టార్ట్ చేసిన పథకాన్ని
రెండేళ్ళు ఆపి మళ్ళీ తిరిగి ప్రారంభించినట్టు యాక్టింగ్ చేసి ఇవాళ అదేదో ఆయన చేసినట్టుగా పోజులు కొడితే ప్రజలు అంత ఈజీగా మర్చిపోతారు అనుకున్నారా? అది కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం. రెండేళ్ళు ఆపిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి. ఎస్ దీపిక, एक मिनट. So on the one hand, the Chief Minister says that all the engineering graduates or the others are not willing to take up jobs. On the other hand, the government rises the eligibility, age eligibility of those who don't have a job to more than 40 years. How do you look at this disparity and what is your observation? No, I'll tell you two things, ma'am. One, the Chief Minister is clueless when it comes to certain things. On the one hand, he says the engineering graduates are not skilled enough. But the fact of the matter is, in Telangana, according to government's admission, not mine, both in a governor's address and also even in the budget speech of the government, they have made it very clear that the number of technology jobs have come down. Back in 2023, when we were in government, the total number of technology jobs, according to NASSCOM and STPI, was 9,46,000. It has come down by 7,000. It is now 9,39,000. First, the government needs to answer the question on how and why the tech jobs are coming down in Telangana. What is the reason for that? Is it because the engineers are not skilled enough, like the Chief Minister is saying? Or is it because the Education Ministry has failed? Or is it because employment opportunities are drying up? Or is it because of artificial intelligence? What is the cause? Firstly, they need to address it, number one. Number two, in fact, this government, this party, Congress, had promised to the youth of Telangana that they will waive off all examination fees. उन्होंने कहा था कि हर एग्जामिनेशन फीस को माफ कर देंगे. जो 200 रुपया था उसको आज बढ़ा के 1000 करें. That has been enhanced. The examination fees, not even examination, the application fees has been enhanced from 200 rupees to 1000 rupees. So the government also needs to answer on this hypocrisy of theirs. And thirdly and most importantly, మీరు నేను అందరికి కూడా మనకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళ అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి, వాళ్ళ ఫెయిల్యూర్స్ని కప్పిపుచ్చుకోవడానికి ముఖ్యమంత్రి గారికి ఒక అలవాటుగా పరిపాటిగా మారింది. ఎప్పటికప్పుడు ఏదో ఒకటి వాగడం, దాన్ని సెంట్రల్ స్టేజ్కి తీసుకెళ్లడం, పెట్టడం, దాని చుట్టూ అందరూ పరిభ్రమించే విధంగా 4 రోజులు టైంపాస్ చేయడం. ఇప్పుడు 21 ఏళ్ళకే అని చెప్పి ఇది కొత్త డ్రామా కూడా అందుకే. ఆయన చేతిలో ఏమీ లేదు, ఆయనకు తెలుసు అది. కానీ ఆయన చేతిలో ఉన్నవి చేయడు, లేని వాటికి మాత్రం ఈ రకంగా నాటకాలు ఆడుతూ ఉంటాడు. కాబట్టి దట్స్ ద అన్ఫార్చునేట్ కరెంట్ స్టేట్ ఆఫ్ అఫైర్స్. अगर नहीं, जब वापस आएंगे हम लोग 2028 में, मैं बस इतना ही कहूँगा कि पिछले 5 साल जो है 2005 नहीं 10 साल 9.5 साल अगर मैं करेक्टली बोलूँ तो 2014 से लेकर 23 तक कोविड रहने के बावजूद हमने कुल मिला के 2,32,000 से ज़्यादा नोटिफिकेशन हमने दी और उसमें से 1,60,000 एम्प्लॉयमेंट पूरा मुकम्मल हमने किया वादा. और बाकी जो कोर्ट केसेस की वजह से 70,000 कुछ पेंडिंग थे, उसके कागज इन्हों देके, अब के चीफ मिनिस्टर देके आज कुछ भी बोल रहे हैं उन्होंने. और साथ ही साथ हमारे प्रवीण भाई याद दिला रहे हैं मेरे को, प्राइवेट सेक्टर में 24 लाख से ज़्यादा, आईटी और बाकी सेक्टर्स में 24 लाख से ज़्यादा एम्प्लॉयमेंट क्रिएट करने वाली गवर्नमेंट हमारी है तेलंगाना में, केसीआर गवर्नमेंट. आज मैं देखते रहता हूँ, कभी का एक बार हंस भी लेता हूँ. हाल ही में चीफ मिनिस्टर गए थे महबूब नगर, वहाँ जाके इनॉग्रेट करके बड़ा बड़ा भाषण दे रहे हैं. क्या इनॉग्रेट करें आप? अमर राजा बैटरीज कौन लाए? केसीआर गवर्नमेंट. तो ऐसे जो काम हम करें, जो फ्लाईओवर हम बनाए उसके ऊपर जाके पेंटिंगा मार रहे. अब जो कंपनी हम लाए उसके जाके रिबन कट कर रहे. कोई बात नहीं, कोई तकलीफ नहीं, पर आप अपना कुछ दिखाओ जो करे. आप जो वादा करें, राहुल गांधी साहब जो वादा करें 2 लाख, एक पहले ही साल में 2 लाख रोजगार हम देंगे, गवर्नमेंट नौकरी हम देंगे. क्या हुआ उसका? जब वापिस हम आएंगे 2028 में, मैं वादा करता हूं आपसे, पिछली बार जो 1-2 गलतियां हुए, जो छोटे छोटे मिस्टेक्स हुए हमारे तरफ से, उसको रेक्टिफाई करेंगे. एक तरीके से जैसे यूपीएससी चलती हैं उसी तरीके से ढंग से एम्प्लॉयमेंट रिक्रूटमेंट मैं पर्सनली मॉनिटर करूंगा. और मैं वादा करता हूं पार्टी के वर्किंग प्रेसिडेंट होने के नाते कि सही तरीके से युवा की जो एस्पिरेशन है प्राइवेट सेक्टर में, गवर्नमेंट सेक्टर में, बैलेंस करके उनको एम्प्लॉयमेंट क्रिएट करना हमारी जिम्मेदारी रहेगी.